దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. గతించిన దినములన్నయు దేవుడు తన ఉచితమైన కృపలో మనలను బలపరిచినందుకు, భద్రపరిచినందుకు దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి కరోనా కారణంగా మనం ఎన్నో రోజులుగా కలిసి ఆరాధన చేయలేకపోతూ ఉన్నాము. మరి ఒకరినొకరు చూసుకుని సహవాసం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాగే మరి సంఘాల్లో కూడా మరి చాలామంది వారు చేస్తున్న డ్యూటీలను బట్టి, అలాగే మరి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం బట్టి అనేక మంది మరి రకరకాల బలహీనతలు, జ్వరాలు, తలనొప్పి, రొంప ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటున్నారు. వారందరి కోసం మరి మేము ప్రార్థిస్తున్నాం. అలాగే చాలామంది సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరం కూడా తప్పకుండా తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే ప్రభువారు మన ప్రాంతాన్ని, మన దేశాన్ని కూడా ఈ కరోనా వ్యాధి నుంచి సంపూర్ణంగా విడిపించి అతి త్వరలో మనమందరం కలిసి ప్రభువును మరి ఆయన సన్నిధులు కలిసి ఆరాధించే భాగ్యం దేవుడు ఇవ్వాలి అని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా తప్పకుండా అటువంటి మంచి పరిస్థితులు, మంచి వాతావరణం ప్రభు మనకు అనుగ్రహించులాగున మరి మీరు అందరూ ప్రార్థించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. మరి సమయంలో మనము ప్రార్థన చేసుకుని ఈనాటి ఆరాధన మనం ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని మీరు ప్రేమించి ఈ రీతిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా మరి నీ బిడ్డలను కలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు. దానికే నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మరి పాటలు, ఆరాధనలు, వాక్యములు మీరుండి ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ ఆరాధనలో పాలు పొందుచున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఎంతో మంచి దేవుడువు, నమ్మదగిన దేవుడువు ప్రభువా, నీ కృపలో కనికరించండి నాయన, నీకు స్తోత్రాలు. అలాగే నాయన, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశ్చర్యకరంగా ప్రభువా నీ కృప చూపించి వారందరినీ మీరు ముట్టి బాగు చేయండి. అలాగే కరోనా ఈ వైరస్ ఇంకా ప్రభువా మరి విస్తృతంగా నన్ను వ్యాపిస్తూ ఉన్నది తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం, మా ప్రాంతాన్ని, మా దేశాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. మీరు ఆశ్చర్యకరంగా పరిస్థితులు అన్నీ కూడా మీరు తొలగించి అద్భుతంగా మీరు మార్చి ప్రభువా మళ్ళీ మేమందరం కలిసి స్తుతించే భాగ్యం మీరు మా అందరికీ దయచేసి ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో నీ కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించి నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చల్ల చల్ల గాలి వేస్తున్నది నా కోసం పాట పాడుకుందాం. చల్ల చల్ల గాలి వేస్తుంది అది నా కోసం, చిన్న చిన్న చినుకు పడుతుంది అది నా కోసం. ఈ వర్షం నాకే, ఆ చినుకులు నా కొరకే, ఆ దైవం నుంచి నన్ను చల్లగా కాపాడే. ఈ వర్షం నాకే, ఆ చినుకులు నా కొరకే, ఆ దైవం నుంచి నన్ను చల్లగా కాపాడే. స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం నీదయ్యా యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం నీదయ్యా యేసయ్యా. చల్ల చల్ల గాలి వేస్తుంది అది నా కోసం, చిన్న చిన్న చినుకు పడుతుంది అది నా కోసం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియో అని పాట పాడుకుని దేవునామాన్ని మహిమపరచుకుందాం.
యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే నా ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. చెంతకు చేరాను. శక్తిమంతుడానా కోటమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే నా ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే నా ఆధారము. యేసు నీవే నా ప్రాణము. 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము పాట పాడుకొని దేవుని ఘనమైన నామమును మహిమపరచుకుందాం. హల్లెలూయా.
నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతును. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు
సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా యేసయ్యా హల్లెలూయా అందరం కూడా లేచి నిలబడి ఆరాధన చేసుకుందాము. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన దేవుడు, మనల్ని ప్రతి క్షణం ఆదరించి నడిపిస్తున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు. నిజంగా ఈరోజు ఆయన ఆరాధన చేద్దాం. ఆ కృప కలిగిన దేవుణ్ణి, జాలి కలిగిన దేవుణ్ణి మనసారా స్తుతించి మనసారా ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే వారి మీ యొక్క స్థలాల్లో నిలబడి ప్రభువును మనసారా ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా. నీకు వందనాలు వందనాలు వందనములు నాయన. ప్రియమైన వాడా, కృప కలిగిన దేవా, నీకే వందనాలు, నీకే స్తుతులు. మహాగణుడా, మహోన్నతుడా, గొప్పవాడా, విమోచకుడా, విజయశీలుడా, నీకు స్తోత్రములు వందనములు ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ. పితరులను పోషించిన దేవుడవు, రోగాల నుంచి విడిపించిన దేవుడవు, స్వస్థతనిచ్చిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. థ్యాంక్ యూ మహోన్నతుడు. వీధిని కూడా మా జీవితాలలో మీరు జరిగిస్తున్న ప్రతి మేలుకై నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను కని పిలచిన దేవుడు మరచిపోతాడా? నిన్ను కని పిలచిన దేవుడు మరచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. అందరూ ప్రభు సన్నిధిలో చక్కగా ఆరాధన చేద్దాం. మనసారా ప్రభువును స్తుతిద్దాం. ఇకాతులు ఏ పందులు నిన్నో చూటు పిననో, ఇకాతులు ఏ పందులు నిన్నో చూటు పిననో. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా?
సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు వాక్కునేచిన దేవుని నీవు పాడికొనియాడు వాక్కునేచిన దేవుని నీవు పాడికొనియాడు ఆశ తీర్చే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు తీర్చే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు శోధనలు జయించినాచు భాగ్యవంతుడవు శోధనలు జయించినాచు భాగ్యవంతుడవు శివ కిరీటములో యువేళ ఎంతో సంతోషం శివ కిరీటములో యువేళ ఎంతో సంతోషం సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు 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 ఆదరించే దేవుడు సోలిపోయిన సమయాలను కలపరచు దేవుడు ఆదరించు దేవుడు నాయన నీకే వందనాలు
విడువని దేవా, విడువని దేవాని కొందనాలు, మనువని వాడము, విడువని దేవుడము ప్రభువా నీ కొందనాలు. థ్యాంక్ యూ అవును ప్రభువా, నువ్వు సోలిపోనివ్వని దేవుడము, సోలిపోయిన సమయాల్లో బలపరచు దేవుడము. థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. సోలిపోవలదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవా, నీకే లెక్కించలేని స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు డాడీ. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు, స్తోత్రములు. చూచుచున్న దేవా, నీకే స్తుతులు డాడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, పాటలతో, ప్రార్థనతో, ఆరాధనతో నీ నామములో ప్రభువా ఇదిగో తండ్రి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి ఉన్నాం తండ్రి. ఆరాధనలో మీరు మా మధ్యన ఉన్నారు ప్రభువా, మీరు మాతో ఉన్నారు తండ్రి. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనలు, ప్రతి కోరికలు, ప్రతి బలహీనతలు అన్నీ కూడా ప్రభు ఒక్కొక్కరిలో ఉండే ఆలోచనల్ని తొలగించడానికి ప్రభువా, ఒక్కొక్కరిలో ఉండే బలహీనతలన్నీ కూడా తీసివేయడానికి ప్రభువా ఆరాధనలో మీరు మా మధ్యన ఉన్నారు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు నీవు తప్ప ఎవరు లేరు ప్రభువా. ఇదిగో ఈ సమయం అందు ప్రభువా నీ పాద సన్నిధానములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తుతులకు పాత్రుడమైన దేవుడు ప్రభువా, ఇశ్రాయేలు స్తుతులు స్తోత్రాల మీద ఆశీనుడైన దేవా, మా యొక్క స్తోత్రాల మీద ఆశీనుడైన మా ప్రార్థనకు సహాయం చేస్తున్న దేవుడు ప్రభువా. ఇదిగో తండ్రి ఆరాధనలో ప్రభు మేము పాల్గొని ఉన్నాం. ఎవరైతే పాల్గొని ఉన్నారో ప్రభువా అయ్యా మీరు తన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకముతో నింపండి, ఆశీర్వాదములు దీవెనతో నడిపించండి నాయన. నీ హస్తములతో ప్రభువా, నీ ముఖాంతరము నుండి నీ సన్నిధానములో నుండి ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా నీ రక్తములో ప్రభు ప్రోక్షింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో ప్రభు ఈ సమయంలో ప్రత్యేకముగా ప్రభువా ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అది త్వరలోనే ప్రభువా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పాద సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. త్వరలోనే దాన్ని వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాం. అగ్నితో కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉగ్రత దినములు ప్రభువా అవి మీరు ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రభువా నీ సన్నిధానములు అడుగుచున్నాము తండ్రి. అయ్యా నువ్వు చాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కనికరము గల దేవుడు ప్రభువా. నేను ఈ శ్రమల కాలంలో ప్రభువా ఒక్కసారి నీ హస్తముతో ప్రభువా ప్రతి ఒక్కరు బలహీనతల నుంచి విడుదల, స్వస్థతలు కలిగించేమని ప్రార్థన చేస్తున్నా. అభిరబదర శిఖాబాబా రిబాలాల దారి కల్వరి శాంతరి గ్లోరీ కల్వరి వండర్ఫుల్ ఫార్ ఆఫ్ గాడ్. అభిషేకమా నీ హస్తములో ఉన్న అభిషేకము ప్రతి ఒక్కొక్కరి హృదయములలో ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తములో తండ్రి కడగండి ప్రభువా, స్వస్థతలు కలిగించామని ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా నీ మహిమ గొప్పది, నీ శక్తి గొప్పది నాయన, నీ కృప గొప్పది తండ్రి. నీ చాలు లేనిది, నీ కృప లేనిది, నీ దయ లేనిది ఒక నిమిషమే ఉండలేము ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కొక్కరిని ప్రభు మీరు ఆదరిస్తున్నారు, పోషించి సంరక్షించి నడిపిస్తున్నారు తండ్రి. మీరు ఆశీర్వదించండి నాయన. వర్తమానంలో మీరుండండి ప్రభువా. అభిషేకముతో నీ దాసులను నింపమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వినిచుండగా అనేక మంది హృదయాల్లో ఉండే బలహీనతలన్నీ కూడా విడుదల కలిగించండి, స్వస్థతలను గ్రహించండి. వాక్యం వినడం ద్వారా హృదయంలో ప్రభువా నూతనమైన మనస్సును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదములు, దీవెనలు ప్రభువా ప్రతి ఒక్కొక్కరిని ప్రభు వినిచున్న ప్రతి ఒక్క హృదయాలకు ప్రభువా మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఈ యొక్క తండ్రి నాయన శ్రమల దినములో ఎవరు సోలిపోకుండా ప్రభువా నేను ప్రతి ఒక్కొక్కరిని ప్రభుని హస్తముతో ఆదరించి, దీవించి, నడిపించి నేను ఇదిగో ప్రభు ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని సోలిపోకుండా ధైర్యపరిచి నడిపించి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థన పాదశని చేర్చుకోమని యేసు శక్తివంతమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరలా దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈ రీతిగా ప్రభువును కలుసుకునే అవకాశం, మరి ఆరాధన ద్వారా ఈ ఆన్లైన్ ఆరాధనలో పాలు పొంది దేవుని నామాన్ని స్తుతించే భాగ్యము దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని మీరు ప్రేమించి ఇదిగోని స్తుతించే భాగ్యం అనుగ్రహించారు. అలాగే ప్రభువా, నీ వాక్యం ద్వారా కూడా మాతో మీరు మాట్లాడబోతున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు. ఈనాటి వాక్య ధ్యానము ద్వారా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో నీ కృప చూపించి మీ నామానికి మహిమను ఘనతను మీరు తీసుకురాము. యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి దేవుడు మరలా మనల్ని ప్రేమించి ఈ ఆదివారపు సమయాన్ని, ఈ ఆరాధనా సమయాన్ని ఈ ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా ప్రభు మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ పాలు పొందుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మరి ఈరోజు సాతాను యొక్క బలము ఇదే, లేదంటే సాతాను తంత్రములు అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాము. దైవ గ్రంథంలో సాతాను మరి 16 రకాలైనటువంటి తంత్రాలు కలిగిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో ఇప్పటికే 10 అంశాలను మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు కూడా మరికొన్ని అంశాలతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. పిల్లరా, మరి సాతాను యొక్క బలం వాడుకున్నటువంటి తంత్రం ఏమిటి అంటే 11వది, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1-5 వచనాలు మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పిల్లరా, 11వ ఆయుధము లేదంటే 11వ తంత్రము ఏమిటి అని ఆలోచన చేస్తే, లేక సాతానుకున్న బలం ఏమిటి అని మనము ఆలోచన చేస్తే, పిల్లరా ఈ వచనాలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే అంటాడు, అపరాధాల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యములో మరి పాపులమైన మన కోసం దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటంటే, అని అంటాడు, మీరు అపరాధాలతోనూ పాపములతోనూ చచ్చిన వారుగా ఉన్నప్పుడు. పాపము ప్రతి మనుషుణ్ణి కూడా చచ్చిన స్థితిలోని తీసుకుని వెళ్ళిపోయింది. అంటే మనలో ఉన్న ఆత్మ చనిపోయిన స్థితికి వెళ్ళిపోయింది. అందుని బట్టి ప్రభు ఏం చేశాడంటే అని అంటాడు, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని. మనము పాపం విషయంలో పిల్లల దేవుని వాక్యం చెప్తుంది, పాపాలను బట్టి అపరాధాలను బట్టి మనము చంచిన వారముగా చనిపోయిన వారంగా ఉన్నాము. అలాంటి మనలను మరి యేసుక్రీస్తు ప్రభులు వారు తన ఉచితమైన కృపచేత మనలను రక్షించి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. పిల్లరా, నీవు నేను కూడా ఏ రోజైతే
యేసుక్రీస్తు ప్రభువు చేత రక్షణ పొందామో, రక్షించబడ్డామో, ఇంకా చెప్పాలంటే చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనను ప్రభు బ్రతికించాడో, పిల్లరా అలాంటి మనము ఇక ఎప్పటికీ కూడా మరి రోమిలకు రాసిన పత్రికలు 6వ అధ్యాయము మరి 1-2 వచనాలు 11-12 వచనాలు గమనించినట్లయితే అని అంటాడు కదా, అలాగైనా ఏమందుము కృప విస్తరింపబలినని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ మీరు గమనించాలి పిల్లలు, రక్షించబడినటువంటి నీవు నేను కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఇప్పుడు గమనించండి మాటలు. మనం ఈరోజు ఒక క్రైస్తవునిగా పాపం విషయంలో చనిపోయిన వారము అంటే ఇక మనం పాపములో జీవించకూడదు. అందుకని అంటాడు, మనమికి మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఎందుకంటే పాపం విషయం చనిపోయిన వాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం అంటే, యేసయ్యను రక్షకునిగా స్వీకరించడం అంటే, యేసుక్రీస్తు ప్రభువును రక్షించబడడం అంటే అర్థం ఏమిటంటే, ఇక మనం పాపం విషయంలో చనిపోయిన వాళ్ళం. ఇక నుంచి మనం ఎన్నటికీ కూడా ఆ పాపములో ఉండకూడదు, పాపములో మనము జీవించకూడదు. ఈ సంగతి ప్రతి క్రైస్తవులుగా మనం అందరం కూడా మరి తెలుసుకొనవలసిన వాళ్ళముగా మనము ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంతకు ముందు పాపం వలన, అపరాధముల వలన చచ్చిన వారం, కానీ ఇప్పుడేమో పాపము, చాలా క్లియర్గా వాక్యం మనకు చెప్తా ఉంది, పాపము విషయమై మనము చనిపోయిన వారము అని బైబిల్ చెప్తుంది. ఇంతకుముందు పాపము అపరాధములకు మనం చంపేస్తే, చచ్చిన వారిగా చేస్తే యేసు బ్రతికించి ఈరోజు నిన్ను నన్ను కూడా పాపం విషయంలో నీవు నేను చచ్చిన వాడుగా ఉండాలి. అంటే ఏ పాపము చేయకూడదు, పాపములో జీవించకూడదు, ఏ పాపము కూడా మనలను ఏలుబడి చేయకూడదు, ఏ పాపములో కూడా మనం ఉండకూడదు అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అయితే తర్వాత కూడా ఒక మంచి మాట 11లో చెప్పాడు. ఆయన ఏంటో తెలుసండి, అటువలి మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనిన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎంత చక్కని మాట పిల్లరా. మనము పాపం విషయమే మృతులుగా ఉండాలి, పాపం విషయమే మనము చనిపోయిన వాళ్ళంగా ఉండాలి. అదే సమయంలో దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనండి. ఏ పాపము ఏలుబడి చేయడానికి లేదు. ఇంకా కారణం ఏంటంటే యేసు క్రీస్తునందు మనము సజీవులముగా, అంటే నీతి విషయమై సజీవులంగాను పాపం విషయమై మృతులంగాను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే పిల్లరా, సాతాను ఉపయోగించేటువంటి ఆయుధం ఏంటంటే, సాతానుగాడు ఉపయోగించినటువంటి తంత్రం ఏమిటంటే, సాతానుడు ఉపయోగించేటువంటి ఆడుకున్న బలం ఏమిటంటే దీన్ని రివర్స్ చేస్తుందండి, తారుమారు చేస్తుంది. దేవుడేమో నీవు పాపం విషయంలో మృతులుగా ఉండాలి, క్రీస్తు యేసునందు సజీవంగా ఉండాలి. అంటే నీతి విషయమే నీవు సజీవంగాను, పాపం విషయంలో మృతుడుగాను ఉండాలని దేవుడు కోరుకుంటే, సాతానుగాడు ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులరా? నీతి విషయంలో నేను మృతుడుగాను, పాపం విషయంలో సజీవుడుగా ఉంచడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. అందుకనే నీ యొక్క నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని వాడిప్పుడు కూడా మృతమైనదిగా ఉంచాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఉపయోగించిన ఆయుధం పిల్లరా ఇది. వాడు పన్నిన పన్నాగం, వాడు వేసిన తంత్రం, వాడుకున్న బలం. ఎందుకంటే నీవు నీతి విషయంలో నీవు సజీవంగా ఉంటే నువ్వు దేవుని బిడ్డగా కొనసాగి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. అందుకే వాడు ఏం చేస్తాడంటే నీతి విషయంలో నిన్ను నన్ను కూడా మృతులుగా చేసేసి పాపం విషయంలో నిన్ను
మరి సజీవంగా ఉంచాలంటే పాపము చేస్తూ ఉండాలి. ఏదో ఒక పాపం, చిన్నదో పెద్దదో, మొత్తం మీద క్రైస్తవులను కూడా పాపములు కొనసాగింప చేయాలి అని, నీతి విషయం నీవు మృతుడుగా చేయాలి అని సాతానుడు అనుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఈ రోజున పాప విషయంలో మృతుడుగా ఉన్నావా? అలాగైతే నీవు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానములో నీతి విషయమే నీవు సజీవుడుగా ఉంటావు. ఒకవేళ నీతి విషయంలో నీవు మృతుడుగా ఉంటే పాప విషయంలో నీవు సజీవంగా ఉంటావు. సాతాను ఉద్దేశం అదే ప్రియులారా, నిన్ను నన్ను కూడా ఒకప్పుడు పాపము, ఒకప్పుడు అపరాధము నిన్ను నన్ను కూడా మృతునిగా చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన ఉచితమైన కృపచేత మనం రక్షించుకుని నీతి విషయంలో నీవు సజీవంగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. పాప విషయంలో నీవు ఇక్కడి నుంచి మృతుడవు, పాపము చేయకూడదు, ఏ పాపము కూడా నిన్ను నన్ను ఏలుబడి చేయకూడదు అని చెప్పి దేవుడు అనుకుంటుంటే సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులారా? నిన్ను ఇంకొను కూడా పాపం విషయంలో సజీవునిగా ఉంచి నీతి విషయంలో నిన్ను మృతుడువుగా చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు గమనించ చక్కని మాట దైవ గ్రంథంలో రాస్తున్నాడు దేవుడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము మరి 17వ వచనాన్ని 27వ వచనం 26వ వచనం గమనించినట్లయితే అంటాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ గమనించారా పిల్లరా? ఈరోజు నిజంగా సజీవుడవైతే, ఈరోజు నిజంగా నీవు జీవము కలిగిన వాడవైతే, నీ విశ్వాసము నీ భక్తిలో జీవము ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది క్రియలు చేస్తావు, క్రియలు లేని విశ్వాసము మృతమైపోతుంది. అంటే సాతానుడు నిన్ను నీతి విషయంలో మృతుడుగా చేసి, నీతి విషయంలో నిన్ను మరి సజీవుడిగా లేకుండా చేసి, దేవుని కోసం ఏమీ చేయకుండా, ఏ నీతి కార్యము చేయకుండా, ఏ మంచి కార్యము చేయకుండా నీకున్న భక్తిని, నీకున్న విశ్వాసాన్ని క్రియలు లేనిదిగా చేయాలని సాతానుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో నీవు నేను కూడా క్రీస్తు పట్ల, క్రీస్తు యేసునందు సజీవుడవైతే, నీవు పాపమును విడిచిపెట్టిన వాడవైతే, పాప విషయంలో నీవు మృతుడవైతే, నీ విశ్వాసము జీవము కలిగినదైతే, నీ భక్తి జీవము కలిగినదైతే, ఖచ్చితంగా నీ విశ్వాసము దేవుని కోసం ఏదో ఒకటి చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. కారణం ఏమిటంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతము. సజీవుడైన క్రైస్తవుడు తన విశ్వాసాన్ని మృతమైనదిగా ఉంచుకోలేడు. ప్రియులారా, సజీవుడైన క్రైస్తవుడు తన విశ్వాసాన్ని బట్టి ఏదో ఒకటి దేవుని కోసం ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. కానీ ప్రియ క్రైస్తవుడా, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఈ రోజు నీ విశ్వాసము మృతమైనదిగా ఉన్నదా? నీ విశ్వాసము సజీవమైనదిగా ఉన్నదా? నీవు నీతి విషయంలో జీవిస్తూ ఉన్నావా? పాప విషయంలో నీవు మృతుడువుగా ఉన్నావా? ఎలా ఉన్నావు అనేటువంటిది రోజు మనం ఆలోచించుకోవాలి. ఈ చివరి దినాల్లో ప్రియులారా, సాతానుడు వాడు ఉపయోగించే బలం ఏమిటి అంటే, ఆయుధం ఏమిటి అంటే, తంత్రం ఏమిటంటే, నిన్ను నన్ను కూడా ప్రియులారా పాప విషయంలో సజీవంగా ఉంచాలన్నది, నీతి విషయంలో మృతుడిగా ఉంచాలన్నది వాడి ఉద్దేశం. కారణం ఏంటంటే, పాప విషయంలో నీవు సజీవంగా ఉంటే పాపం చేస్తూ ఉంటావు. ప్రియులారా, మరి విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, నీతి విషయంలో నీవు మరి మృతుడిగా ఉంటే నువ్వేమీ చేయలేవు. దేవుని గురించి వస్తావు, వెళ్ళిపోతావు. ఏదో భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు, యేసై నమ్ముకున్నాను అనుకుంటావు, కానీ యేసై కోసం ఏమీ చేయలేము మనం. అందుకే ప్రభు కోరుకుంటున్నాడు, నీ విశ్వాసము నా విశ్వాసము, నీ భక్తి నా భక్తి కూడా ప్రియ దేవుని బిడ్డలారా జీవము కలిగినదైతే దేవుని కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఒకవేళ నీవు
పాపములో కానీ ఇంకా నువ్వు మృతుడవు కాకపోతే బైబిల్ చెప్తుంది నువ్వు పాపం చేస్తూనే ఉంటావని దైవలేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి మనము ఆలోచిద్దాం. ఈరోజు మన స్థితి ఏ రీతిగా ఉన్నది అనేటువంటిది మనము ఆలోచించవలసిన వాళ్ళముగా ఉన్నామని దైవలేఖనాలు మనకు మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దేవుని నామమునకు మరి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1-2 వచనం ఏం చెప్తున్నా తెలుసాడు? అంటాడు చక్కని మాటలు. 2వ వచనం చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము లేక స్థిరపరుచుము. దేవునికి స్తోత్రం. పిల్లరా, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు. 7 నక్షత్రాలను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పే సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. పిల్లరా, సార్థి సంఘానికి రాస్తూ అంటున్నాడు, నీవు మృతుడవే, నీ క్రియలు నేను ఎరుగుదును. కానీ ఈ సంఘం కోసం రాస్తూ అంటున్నాడు ఆయన, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. ఎందుకంటే ఈ సార్థి సంఘం చేస్తుంది, కానీ దేవుని దృష్టిలో, దేవుడు కోరుకున్న రీతిలో, దేవుడు ఆశించిన రీతిలో దేవుని ఎదుట సంపూర్ణముగా ఆ క్రియలు వారు చేయలేకపోతున్నారు. దాని అర్థం ఏమిటంటే ఇంకా సంఘము ప్రియులరా నీతి విషయంలో సంపూర్ణంగా సజీవంగా లేదు. ఏదో చేస్తున్నారు, ఆచార వ్యవహారాలు చేస్తున్నారు, ఏదో అలవాటుగా కొన్ని కార్యాలు చేస్తున్నారు, కానీ దేవునికి అవి సంపూర్ణము కావడం లేదు, సంపూర్ణమైనవిగా లేవు. అందుని బట్టి ప్రియమైన దేవుని జనాంగం మీరు గమనించినట్లయితే, అందుకే సంపూర్ణమైనవి నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అవును, ప్రతి ఒక్కరూ కూడా ఏదో చేస్తున్నాము అని కాదు ప్రియులరా, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి క్రియ కూడా దేవుని దృష్టిలో సంపూర్ణమైనదిగా ఉండాలి. నువ్వు చేసే క్రియలు ప్రియులరా దేవుని కోసం తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా నీ విశ్వాసాన్ని బట్టి, నీకున్న నమ్మికని బట్టి, నీకున్న భక్తిని బట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధానములో సంపూర్ణంగా మనము ఆ క్రియలను జరిగిస్తూ వెళ్ళవలసిన వాళ్ళముగా ఉన్నామని దైవలేఖనాలు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా పిల్లలు, ఒకవేళ నీవు దేవుని కోసం అప్పుడప్పుడు ఏవో కొన్ని చేసి నేను చాలా చేసేసాను, నేను చేసినవి చాలు సరిపోతాయి అని అనుకుంటున్నావేమో. ప్రభు ఈరోజు అంటున్నాడు, ఇదిగో దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని ఆ సార్దీసు సంఘం గురించి ప్రభువు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ గురించి నా గురించి కూడా దేవుడు నీ వైపు నా వైపు చూచినప్పుడు ఒకవేళ నీ యొక్క క్రియలు కూడా ఒకవేళ అసంపూర్ణంగా దేవునికి కనబడుతున్నాయేమో, అవి ఇంకా సంపూర్ణంగా కనిపించటము లేదేమో ఒకసారి మనము ఆలోచించుకోవాలి. ఈరోజు సగం చేస్తున్నాం, లేక కొంచెము చేస్తున్నాం, కొన్ని చేస్తున్నాం, చాలు అనుకుంటున్నాం, సరిపోయిందిలేను అనుకుంటున్నాం. కానీ దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడి రోజున దేవుని సన్నిధిలో సంపూర్ణమైన క్రియలు చేసేవాళ్ళముగా, సంపూర్ణంగా భక్తి చేసేవాళ్ళముగా, సంపూర్ణ విశ్వాసము కలిగిన వాళ్ళముగా, అన్ని విషయాల్లో కూడా సంపూర్ణంగా ఆయన మీద మనము ఆనుకునే వాళ్ళంగా, మనం చేసే ప్రతి క్రియ కూడా దేవుణ్ణి సంపూర్ణంగా ఆయనను మహిమపరిచేదిగా, ఆయనను ఘనపరిచేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధి రోజున నా క్రియలు ఎలాగున్నవో, నిజంగా నా క్రియలు ఈరోజు నా దేవుని దృష్టికి సంపూర్ణమైనవిగా కనబడుతున్నాయో లేదోనని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవలసినటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే పిల్లరా, 12వది ఏంటి అంటే, 12 వాడు ఉపయోగించేటువంటిది ఏంటంటే పిల్లరా, ఆలస్యం. ఈ ఆలస్యం అనేటువంటిది ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. ఒక్కొక్క దినం పిల్లరా, మరి దేవుని యొక్క సన్నిధానములో ఆయన యొక్క మరి సింహాసనం దగ్గర మనం వెళ్ళినప్పుడు, ఆ ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు మనం ఎంత ఆలస్యం చేశామో అనేది మనకు అర్థమవుతుంది. సాతానుడు కూడా
వాడు ఉపయోగించేటువంటి ఆ తంత్రం ఏమిటి, ఆడుకున్న బలం ఏమిటి అంటే పిల్లరా, వాడు మన జీవితాల్లో మరి నేడు అనే దాన్ని ఉపయోగించుకోకుండా రేపు 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 అనే వాయిదాలు వేయిస్తూ మనల్ని ముందుకు నడిపించేస్తూ ఉంటాడు. వద్దనటండి వాడు. ఏదైనా చేద్దామంటే చేద్దువు కానిలే, రేపు చేద్దువు కానీ, రేపు 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 అంటూ మనను వాయిదాలు వేయిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అందుకని మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం చెప్తున్న మాటలు ఏమిటంటే, నేడు హెబ్రీయులకు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయము 7-8 చెప్తున్నాయంటే, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునగాక. ఇక్కడ అంటాడు, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల. కొన్నిసార్లు పిల్లరా, దేవుని మాట మనకు వినబడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనకు వినిపించబడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇవాళ దేవుని కోసం నేను ఏదో చేసేయాలి, ముఖ్యంగా నేను రక్షణ తీసేసుకోవాలి, ఈరోజు నేను మరి ప్రభు కోసం నేను జీవించాలి, ప్రభువులాగా జీవించాలి, నిజంగా నేను ప్రభు యొక్క ఆ సారూప్యమని ఎదిగిపోవాలి. ఇలాగ ఎన్నో కొన్నిసార్లు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఎన్నో కొన్నిసార్లు మనము చాలా ఆసక్తిని కనపరుస్తూ ఉంటాం. లేకపోతే బాప్తీసం తీసుకోవాలనుకుంటాం, రక్షణ పొందేయాలి అని అనుకుంటాం, యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించాలని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంటుందంటే, నీకు తెలియకుండానే సాతానుడు ఏదో ఒక కారణాన్ని నీకు చూపించి ఏం చేస్తాడంటే, ఈరోజు కాదు, నేడు కాదు, నేడు కాదు, రేపు 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 అంటూ నేనేం చేస్తాడంటే వాయిదాలు వేయించి రక్షణ పొందడానికి, ఒక మంచి నిర్ణయం నీవు దేవుల్లో తీసుకోవడానికి, రోషం కలిగి జీవించడానికి, ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకోవడానికి, ఈరోజు కాదులే, ఇంకా కాదులే, ఇంకా వయసు ఉన్నది కదా, ఇంకా ఆరోగ్యం ఉన్నది కదా, ఇంకా మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, ఇంకా కంగారేమున్నదిలే, అన్నీ బాగున్నాయి కదా, తీసుకుందాం, మరి నేను తీసుకొని అనడం లేదు కదా, నేను తీసుకుంటాను, తీసుకుందాము అని అనుకుని వాయిదాలు వేసుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా, రేపు 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 అనుకుంటూ వాయిదాలు వేస్తూ వెళ్ళిపోతున్నారు. అది సాతానుడు వేయిస్తున్నాడు. వాడు ఉపయోగించేటువంటి తంత్రము అని చెప్పి దేవుని లేఖనాలు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, నీవును కూడా దేవుని వాక్యం వింటూ కూడా రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నావేమో, ఇదిగో ప్రభు బిడ్డగా మార్పు చెందడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, ప్రభు కోసం నీ బ్రతుకును ఆయన సమర్పించుకోవడానికి, దేవుని సన్నిధానం జీవితానికి సంపూర్ణంగా అంకితం చేసుకోవడానికి, సంపూర్ణంగా సమర్పించుకోవడానికి, సంపూర్ణంగా దేవునిలో ఎదగడానికి, సంపూర్ణంగా పాపం నుంచి బయటకు రావడానికి, యేసయ్య సన్నిధిలో నిజమైన రక్షణ పొందడానికి, బాప్తిసం తీసుకోవడానికి ఒకవేళ నీవు ఆలస్యం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని వెనుకాల సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. నీ మీద ఆ కాలుష్యం అనేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఉపయోగించినటువంటి ఆ బాణము, లేదంటే పిల్లరా వాడు ఉపయోగించిన తంత్రము నీ జీవితంలో పనిచేస్తూ ఉంది. ఈరోజే ఆలస్యం చేయకుండా నేడు అనేదే నీది, రేపు మనది కాదు అని దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తా ఉన్నది. మీరు చూసినట్లయితే పిల్లలు యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13 నుంచి 14, 15 వచనాలలో పిల్లరా వాక్యము చెప్తా ఉన్నది. ఇక్కడ ఒక వ్యాపారస్తుడు మనకు కనబడుతున్నాడు. అతను అనుకున్నాడట, ఇదిగో నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండిని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలను అని అంటున్నాడు. ఇగో చూసారా, నేడు కానీ రేపు కానీ ఏం చేస్తాననుకున్నాడు అతను? ఒకనొక పట్టణానికి వెళ్ళిపోతాను, అక్కడ నేను వ్యాపారం చేస్తాను, అదిగో ఆ వ్యాపారం ద్వారా నాకు లాభం వస్తుంది అని అతను అనుకుంటున్నాడు. లాభము సంపాదిస్తానని అనుకుంటున్నాడు. పిల్లరాయన ఈరోజు అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? నేను ఈరోజు కానీ రేపు కానీ
పట్టణానికి వెళ్ళిపోతాను, అక్కడ ఒక వ్యాపారం కూడా చేస్తాను, నిజంగా నాకు లాభం వస్తుంది అని చెప్పుకుంటున్నాడు. కానీ నిజానికి ఏంటంటే అతను ఇంకా వ్యాపారం ప్రారంభించలేదు, అతను ఇంకా పట్టణానికి కూడా వెళ్ళలేదు, అతను ఇంకా వ్యాపారం ప్రారంభించలేదు, అతనికి లాభం కూడా రాలేదు, వస్తుందో లేదో కూడా తెలియదు. అయినా సరే ఆయన ఈరోజు ఆలోచించుకుంటూ ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. కానీ ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ వ్యాపారస్తుని జీవితంలో రేపు అనేది అతని జీవితంలో లేదు. ఎందుకంటే రేపేం జరగబోతుందో ఆయనకు తెలియలేదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మానవ జీవితం. ఎందరో ప్రియ దేవుని బిడ్డలారా ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ రేపు అనేది వాళ్ళు చూడడం లేదు. మీరు గమనించండి, కొంతమంది రోజు రాత్రి సమయంలో పొద్దుట ఏదో చేయాలనుకుంటున్నాడు, ఆ రాత్రి ఆలోచించుకుని పడుకుంటున్నాడు, పొద్దున లేవాలనుకుంటున్నాడు, పొద్దున ఏదో చేయాలనుకుంటున్నాడు. కానీ కొంతమంది ఆ రేపును చూడకుండగానే ఆ రాత్రే వారి జీవితాన్ని వాళ్ళు ముగిస్తూ ఉన్నారు. మన స్వార్థంలో కూడా చూస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండేసింది. అతను అనుకున్నాడు, ఇదిగో నేను రేపు లేస్తాను, రేపు లేచి ఆ చిన్న కొట్లు పెద్ద కొట్లుగా మారుస్తాను, దాని నిండా దాన్ని నింపేసుకుంటాను, నా ప్రాణంతో చెప్పుకుంటా, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము అని అనుకుంటున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, రేపు అతను చూడలేదు ప్రియులారా. ఆ రాత్రే దేవుడు వచ్చి నీ ప్రాణం నాకు కావాలి అని చెప్పి అడిగి తీసుకుని వెళ్ళిపోయాడు. అతను తెల్లవారే వరకు ఉండలేదు, ఉదయం కాలాన్ని అతను చూడలేదు ప్రియులారా. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభు చిత్తమైతే నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పాలి, కానీ రేపు నీది అని కాదు, రేపు నీది నాది కూడా కాదు, ఈ రోజే మనది. అందుకే ఈ రోజు మనకు చాలా విలువైనది. ఈ రోజే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, ఈ రోజే మన రక్షణ పొందాలి, ఈ రోజే మన బాప్తిసం స్వీకరించాలి, ఈ రోజే మనం మారు మనసు పొందాలి, ఈ రోజే మనం దేవుని కోసం రోషం కలిగి జీవిస్తామని ఒక మంచి తీర్మానం మనం చేసుకోవాలి అని దైవ గ్రంథం బట్టి మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. అందుకన్నాడు సామెతల గ్రంథంలో 27:1 చెప్తా ఉంది, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమును ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపు నీది కాదు, రేపటిని బట్టి నీవు అతిశయపడవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు నీది, ఈరోజు మాత్రమే నీవు దేన్నైతే చేస్తున్నావో అదే నీకు సంబంధించినది. రేపు నీ స్వాధీనములో లేదు, రేపేం జరగబోతుందో మనకు తెలియదు, రేపు మనం చూస్తామో లేదో కూడా మనకు తెలియదు. బైబిల్ చెప్తున్న రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. అవును పిల్లరా, మనకు రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు కనుక ఈ రోజునే సద్వినియోగం చేసుకోవాలి, ఈ రోజుని మనం ఉపయోగించుకోవాలి. రేపు మనకు వస్తుందో లేదో తెలీదు. రేపు అనేది గ్యారంటీ లేనిది, రావచ్చు రాకపోవచ్చు, ప్రభు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దేవుని చిత్తం ఉంటే వస్తుంది లేదా లేదు. కనుక రేపు అని వాయిదాలు మాత్రం వేయొద్దు ప్రియ సహోదరుడా. అందుకని ఆ రోజున చాలామంది ప్రభు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేక ఆ ధవల సింహాసనం ప్రభు అడుగుతుంటే, అయ్యో ప్రభు నీవెన్నో అవకాశాలు ఇచ్చావు, కానీ అవకాశాలని సద్వినియోగం చేసుకుందాము అని అనుకుంటూ ఉండగానే రేపు రేపు అని మేము వాయిదాలు వేస్తూ ఉండగానే నీ దగ్గరకు వచ్చేసాం ప్రభువా అని అడుగుతారు. ఆ రోజున ఆ రోజు ఎంతోమంది బాధపడతారు. ప్రభు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఆ రోజున అక్కడ మనకు కనబడబోతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఇచ్చేటువంటి నేడు అనే ఈ సమయాన్ని మాత్రమే నీవు సద్వినియోగం చేసుకోగలిగితే ఎంత ధన్యుడవో ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ప్రభు సన్నిధికి వస్తూ కూడా దేవుని మాటలు వింటూ కూడా రక్షణను వాయిదా వేస్తున్నావేమో, రక్షణను నీవు రేపు రేపు అని జరుపుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. వాక్యం చెప్తుంది, ఇది సాతానుడు ఇవు ఆ ధవల సింహాసనము ముందు, ఇదిగో నీ ఆత్మ కూడా, ఇదిగో ఆ రోజున ఆ ప్రభు చేత నిజంగా నీవు కూడా ఆ రోజున ప్రియులారా
రక్షణ పొందని కారణంగా, ఆ రోజున మారు మనసు పొందని కారణంగా, పాపాన్ని విడిచిపెట్టని కారణంగా ఆ రోజు తలదించుకుని నువ్వు కుములు ఏడవాలన్నది, అనేక ఆత్మలు నరకానికి పోవాలన్నది సాతానుడి ఉద్దేశం. అందుకే వాడు మన జీవితాల్లో ఆలస్యం అనే దానిని ఉపయోగిస్తూ ఉన్నాడు. దయచేసి నీవు ఆధ్యాత్మిక విషయాల్లో ఎన్నడూ కూడా ప్రియ దేవుని బిడ్డ ఆలస్యం చేయొద్దు. నేడు ఉండగానే ఈరోజు నీ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి, దేవుని యొక్క కృపలో సంపూర్ణంగా ఎదగడానికి, ఈరోజు దేవుని సన్నిధానంలో పాపాన్ని విడిచిపెట్టడానికి రేపు అని మాత్రం దయచేసి వాయిదా వేయొద్దు. ఆ అవకాశం వస్తుందో లేదో మనకు తెలియదు కనుక నేడు అనే దాన్ని పిల్లలు మనము ఉపయోగించుకుందాము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 13 పిల్లలు గమనించినట్లయితే దేవుని వాక్యములు ఇక్కడ రాస్తున్నాడు. పిల్లరా, సామెతల గ్రంథములు 6వ అధ్యాయము 16 నుంచి 19వ వచనం వరకు మనము చదువుకుంటూ వెళ్ళినట్లయితే సాతానుడు ఉపయోగించేటువంటి మరొక తంత్రం ఏమిటి, ఇలా ఆడుకున్న బలం ఏమిటంటే పిల్లరా, సహోదరుల మధ్యన జగడాలు పుట్టించడము అని. చూడండి, మనం చూస్తాము 16వ వచనం నుంచి యెహోవాకు అసవ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపే చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములు జగడములు పుట్టించువాడును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూసారా పిల్లలు గమనించినట్టయితే అన్నదమ్ములు, చివర చెప్తే అన్నదమ్ములు జగడములు పుట్టించువాడు. ఇవన్నీ దేవునికి అసభ్యకరమైనవి, దేవునికి ఇష్టము లేనివి. అయితే సాతాను ఏం చేస్తాడు పిల్లరా, మన యొక్క విశ్వాస జీవితంలో ఈ అసమ్మతి అనే దానిని, కలతలను, గొడవలను పెట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు గమనించినట్లయితే చివరి దినాల్లో విశ్వాసికి మధ్యన ఎన్నో సమస్యలు. ఈ రోజున పైకి బాగానే ఉంటున్నాం, పైకి బాగానే కనబడుతున్నాము, కానీ ఈ రోజున ఒకే సంఘములో ఉండి కూడా నిజంగా తోటి సహోదరులుగా ఉంటూ కూడా ఈ రోజున నిజంగా అసమ్మతి అనేటువంటిది, కలతులు అనేటువంటివి, గొడవలు అనేటువంటివి సులువుగా సాతానుడు ప్రవేశపెడతా ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలి పిల్లరా, ఈ చివరి దినాల్లో సాతానుడు చాలా సులువుగా పిల్లరా విశ్వాసుల మధ్యన అసమ్మతిని, విశ్వాసుల మధ్యన కలతలను, సహోదరుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన జగడాలు పుట్టించడానికి సాతానుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను సమాధానం ఉంచడానికి వాడికి ఇష్టం లేదు. ఎవరో ఒకరితో పిల్లరా నీ మీద విరోధ భావాన్ని కలిగించాలనేది వాడి ఉద్దేశం. ఎవరో ఒకరితో నీకు కలహాలు పెట్టాలన్నది వాడికి ఉద్దేశం. నీకు నెమ్మది లేకుండా చేయాలని, సమాధానం లేకుండా చేయాలి అని నీవు ఏదో రకంగా ఎవరో ఒకరితో నీవెప్పుడు కూడా జగడమాడుతూ ఉండాలని సాతానుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, వాడికి ఉద్దేశం ఏమిటంటే అసమ్మతి వర్గాన్ని నీకు వ్యతిరేకంగా తయారు చేయాలన్నది, నీకు కొంతమంది వ్యతిరేకులు చేయాలన్నది, కొందరితో నీకు అసమ్మతిని కలుగజేయాలన్నది, ఎవరో ఒకరు కలతలు పెట్టాలన్నది, ఎవరో ఒకరితో నీకు నీ సహోదరికి కూడా గొడవ పెట్టాలన్నది సాతానుగాడి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది గొడవలు పెట్టేవారుగా ఉంటారు, కొంతమంది గొడవలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే వారిని సాతానుడు వాడుకుంటున్నాడన్న సంగతి వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే సాతానుడు అన్నదమ్ముల మధ్యన, అంటే సహోదరుల మధ్యన, స్నేహితుల మధ్యన, నిజంగా బంధువుల మధ్యన, ఆత్మీయుల మధ్యన, ఒకే సంఘంలో ఉన్నటువంటి ముఖ్యంగా విశ్వాసుల మధ్యన, లేక దైవజనునికి విశ్వాసులకి మధ్యన కలతలు పెట్టాలన్నది వాడి ఉద్దేశం. ఎందుకో తెలుసా? ఆ కలతలలో, ఆ గొడవలలో, ఆ సమస్యలలో, ఆ అసమ్మతి వర్గం ఏర్పడినప్పుడు మనం సమాధానంగా ఉండలేం. పిల్లలు వారికి వ్యతిరేకంగా ఏదో చేయాలనుకుంటాం, వారు మనకు వ్యతిరేకంగా ఏదో చేస్తూ ఉంటారు. ఈ రీతిగా మన జీవితాన్ని నెమ్మది లేకుండా చేయాలన్నది సాతాను యొక్క ఉద్దేశమైనది. అందుకే దేవుని ప్రజలు సమాధానం కోరుకునేవారుగా ఉండాలి. దేవుని ప్రజలు పిల్లల గొడవలకు, కలతలకు, ఇలాంటి అసమ్మతి వర్గానికి దూరంగా ఉండాలి. అటువంటి వారిని మనము
ప్రోత్సహించకూడదు, అటువంటి వారిని మనము బలపరచకూడదు, అటువంటి వారిని ఏ రీతిగా కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. కారణం ఏమిటంటే ఈ రోజున వారి వెనకాల సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. వారి వెనకాల ఆ గొడవలు పెట్టే మనస్తత్వం, లేక గొడవలు కలిగించాలన్నటువంటి ఆ తత్వం ప్రియులారా సాతానుడు కలిగించింది అని నీవు నేను కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే సాతానుడికు మనం గొడవలు పెట్టుకుంటే, మనం ఫైటింగ్ చేసుకుంటే, మనం కొట్లాడుకుంటుంటే, మనం పోట్లాడుకుంటుంటే వాడికి ఎంతో సంతోషం, వాడికి ఎంతో ఆనందం. అందుకే ఆత్మీయులైన దేవుని బిడ్డలారా, మీరు అలాంటి పరిస్థితులు కానీ ఉంటే దూరం అయిపోండి. అటువంటి పరిస్థితులకు మీరు దూరంగా ఉండండి. ఏ ఒక్కరిని ఎంకరేజ్ చేయొద్దు, ఏ ఒక్కరిని మీరు ప్రోత్సహించవద్దు. సమాధానం ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దీని వెనుకాల సాతానుడు పనిచేస్తున్నాడు అని దైవలేఖనాలు మనకు సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి 14 మనం గమనించినట్లయితే అక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16, 17 వచ్చి చెప్తున్నానంటే అపవిత్రత కలిగి చేయాలి అన్నది వాడి ఉద్దేశం. అపవిత్రత. ఎందుకంటే దేవుడు చూడండి 16 వచనం చెప్తున్నాడు ఆయన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3, 16, 17 వచనాలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తున్న యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, లేక మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని యొక్క సన్నిధానం మీరు గమనించినట్టయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉన్నదా. సత్యం ఏమిటో తెలుసా అని అంటూ ఉన్నాడు, దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. చూసారా, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఆ ఆలయము మీరు ఆ ఆలయమై ఉన్నారు, లేక మీరును పరిశుద్ధులై ఉన్నారు అని. అంటే ఈ రోజున దేవుడు మనల్ని, మన దేహాన్ని ఒక దేవాలయంగా దేవుడు మార్చుకున్నాడు. పిల్లలు, ఈ దేవాలయాన్ని మనం ఎవరం కూడా పాడు చేయకూడదు. ఈ దేవాలయం కానీ మనం పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాను అని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని ఆలయమైన మనము మన దేహాన్ని చాలా చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కానీ సాతానుడు ఏంటంటే దీన్ని ఏదో రకంగా మురికి చేయాలని, ఏదో రకంగా దీన్ని అపవిత్రం చేయాలని సాతానుడు చాలా తీవ్రంగా ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. అందుకని వాడు ఉపయోగించే 14వ తంత్రం ఏమిటంటే మురికి చేయడం, అపవిత్రపరచడము, నిన్ను నన్ను కూడా అపవిత్రము చేయాలన్నది. నీ ఆలోచనలో, నువ్వు చేసే పనుల్లో నీ దేహాన్ని టోటల్గా పిల్లరా వాడు అపవిత్రము చేయాలి అని, అపరిశుద్ధునిగా నిన్ను మార్చాలని, దేవునికి నీవు నేను పరిశుద్ధంగా కనబడకుండా చేయాలని సాతానుడు చాలా సులువుగా ఈ రోజున దేవుని సన్నిధానంలో ప్రియ దేవుని బిడ్డలారా వాడు కోరుకుంటున్నాడు నిన్ను నన్ను కూడా అపవిత్రం చేయాలి అని. అందుకే గమనించండి, దేవుని ప్రజలు ప్రతిదినం ప్రతి క్షణం కూడా మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఈ పరిశుద్ధమైన ఈ దేవాలయం గురించి ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు నివసించేటువంటి, పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి ఈ యొక్క మందిరము గురించి, ఈ దేవాలయం గురించి ఎంతగా మనము ప్రతిరోజు కూడా ఎంత పరిశుద్ధంగా ఉంటున్నామని ఆలోచించవలసిన వాళ్ళంగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఒకవేళ ఇంకా నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తూ ఉన్నావా, ఇంకా నీ దేహాన్ని ప్రియులారా నీవు పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి ఈ మందిరము లాంటి నీ దేహాన్ని నువ్వు ఇంకనూ పాడు చేస్తూ ఉన్నావా, నీ ఆలోచనలతో, నీ తలంపులతో, నీ ఉద్దేశాలతో ఒకవేళ కానీ ప్రియ దేవుని బిడ్డ నీవు కానీ పాడు చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజున మనము ఆలోచించవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆలోచించవలసినటువంటి వాళ్ళంగా మనం ఉన్నామని దైవలేఖనాలను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంక ఇప్పటికి చాలామంది క్రైస్తవులు పిల్లరా దేహాన్ని పాడు చేసి వాటికి దూరంగా ఉండడం లేదు. స్మోకింగ్ లాంటివి, డ్రింకింగ్ లాంటివి, లేకపోతే నోటి వెంబడి బూతులు, ఆలోచనలు, తలంపుల్లో ఇవన్నీ కూడా దేహాన్ని పాడు చేసేవిగా కనబడుతున్నాయి. ఇంకను ఒక క్రైస్తవునిగా
అనేక సంవత్సరాలుగా ప్రభు దగ్గరికి వస్తూ కూడా, లేక దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఇంకనూ కూడా నీ జీవితాన్ని లేదా నీకు శరీరాన్ని ఇంకనూ కూడా పరిశుద్ధతలోనికి నీవు నడిపించకుండానే ఉన్నట్లయితే, ఇంకనూ కూడా పరిశుద్ధంగా నీ ఉంచుకోకుండా నీ జీవితం ముందుకు వెళ్ళిపోతున్నట్లయితే నిజంగా సాతానుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు, నీ దేహాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి నీవు నేను కూడా గ్రహించవలసిన వాళ్ళం ఉన్నాం. ప్రతి విధమైనటువంటి అపవిత్రతకు కూడా నీవు నేను కూడా దూరంగా ఉండవలసిన వాళ్ళం ఉన్నామని దేవుని లేఖనాలను బట్టి నేను మీకు మరి తెలియచేస్తా ఉన్నాను. ఎంతోమంది అవనస్తులు పిల్లరా జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది అవనస్తులు పిల్లరా శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రభు దగ్గరకు వస్తూ కూడా స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, డ్రింకింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, తలంపులు ఆలోచనలు రకరకాలుగా ఈ దేహాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఈ దేహము దేవునిది. ఈ దేహాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఆయన రక్త విలువైన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ దేహంలో ఉండాలని అనుకుంటున్నాడు. ఇది పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. మరి రోజు నీవు కూడా ఆ సంగతి తెలుసుకుని కూడా ఇంకను ప్రియ దేవుని బిడ్డ నీ దేహాన్ని ఇంకను అపవిత్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈరోజు నీవు మారుమనసు పొందాలి. నీ దేహాన్ని పరిశుద్ధపరుచుకోవాలి. యేసయ్య రక్తంతో సంపూర్ణంగా నువ్వు కడుక్కుని, ప్రభువా ఇది నీవి నాకు ఇచ్చిన దేవాలయం అయ్యా, ఈ దేవాలయంలో మీరు ఉండండి ప్రభు అని చెప్పి ప్రభువును మనము మన మందిరములు, దేహం అనే మందిరములు పిల్లరా నివసించడానికి యోగ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ మంచి వాతావరణాన్ని మనము కల్పించవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు కొంచెము కూడా అపరిశుద్ధతను ఇష్టపడని దేవుడు. ఆయన పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక అలా ఉంటే నీ దగ్గరకు వస్తాడు, నీలో నివసిస్తాడు అని లేఖనాలు సాక్ష్యం చెబుతున్నాయి. అందుకే ఈ రోజున మన దేహాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి ఆ మంచి వాతావరణం, ఆ పరిశుద్ధమైన వాతావరణాన్ని మనం కలిగించుకుందాం, కల్పించుకుందాం. అలాగే మనం చేసుకుని మన దేహాల్లో దేవునికి ఒక మందిరంగా మార్చుకుందాము. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరొకటి నేను చెప్తున్నాను, 15వది ఏంటంటే ప్రియులరా నిందించడము. ప్రియులరా మీరు గమనించండి, ఇతరులను విమర్శించడము, నిందించడము అనేది ఈ రోజున బాగా ఎక్కువగా మనకు కనబడతా ఉంది. సాతానుడు కూడా ఈ చివరి దినాల్లో ఈ నిందించడం అనేటువంటి కార్యాన్ని మరి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు. తోటి విశ్వాసులను పిల్లరా, దేవుడు నిన్ను నన్ను కూడా తన బిడ్డగా స్వీకరించాడు. ఈరోజు మరొక దేవుని బిడ్డను మనం ఏం చేయాలంటే మరి తప్పకుండా మనం వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ఈ రోజున క్రైస్తవుల్ని మరి విమర్శిస్తూ, ద్వేషిస్తూ, దూషిస్తూ, ఒక విధంగా చెప్పాలంటే మరి భయంకర విమర్శలు ఈరోజు మనకు కనబడి, ఎన్నడూ లేనన్ని విమర్శలు మరి ఒకరిని ఒకరు ఈరోజు విమర్శించుకోవడమే పనిగా మారిపోయింది. కొంతమంది ప్రతి చిన్నదానిని కూడా ఆ విమర్శించే దృష్టితోనే చూస్తున్నారు. సాటి క్రైస్తవుని ఎంకరేజ్ చేయలేని పరిస్థితి, ప్రోత్సహించలేని పరిస్థితి. ప్రతి చిన్నదానిని కూడా మరి వారికంటే మేమే గొప్ప అన్నట్లుగా, మాదే రైటు అన్నట్లుగా, మాదే కరెక్టు అన్నట్లుగా ఇతరులను చాలా భయంకరంగా మరి విమర్శిస్తూ వెళ్ళేవాళ్ళు ఎంతోమంది మనకు కనబడుతూ ఉన్నారు. పిల్లల మన దేవుడు మరి చాలా గొప్ప దేవుడు అని అంటాడు. చక్కని మాట హెబ్రీయులకు రాసిన గ్రంథంలో మరి 6వ అధ్యాయము మరి 10వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6:10 అంటాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పిల్లల దేవుడు అటండి, మనము ఏం చేస్తున్నామో చేసిన దానికి ఫలితమిచ్చే దేవుడు ఆయన. చూడండి మరి చక్కని మాట అంటాడు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనము ఈరోజు పరిశుద్ధులంగా మరి సాటి పరిశుద్ధులకు ఉపచారం చేసినప్పుడు ఆ ఉపచారం చేయుచుండాన్ని బట్టి, సహాయం చేయడాన్ని బట్టి మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కూడా కాడు. తప్పకుండా నీవు చేసిన దానికి ఆయన ఫలితమిచ్చే దేవుడు అని దేవుని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త కూడా చెప్పాడు, ప్రవక్త అని. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు అంటాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరి శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అవును, ప్రతిరోజు దేవుని బిడ్డలు
ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త అని ఆ ఫలముని దేవునికి ఇస్తానన్నాడు. నీతిమంతుని చేర్చుకుంటే ఆ ఫలము నీకు ఇస్తానన్నాడు. శిష్యుడని ఎవరినైతే మనం చేర్చుకుంటామో కానీ గిన్నెడు చన్నలిచ్చని మర్చిపోను, దానికి కూడా ఫలితం ఇస్తానని చెప్పిన దేవుడు ఆయన. అలాంటప్పుడు నీవు నేను కూడా తోటి విశ్వాసులను లేదా తోటి సేవకులను లేదంటే తోటి క్రైస్తవులను సులువుగా నీకు నోరుందనో నీకు బలముందనో నీకు శక్తి ఉన్నదనో ఒకవేళ నీవు విమర్శిస్తూ వారిని ద్వేషిస్తూ లేకపోతే వారి పట్ల ఎంతో క్రూరంగా నీవు మాట్లాడుతున్నట్లయితే దేవుడు తప్పకుండా దానికి కూడా ఫలితం ఇస్తాడన్న సంగతిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభువాక్యం చెప్తా ఉంది ఈ రీతి చూడండి. మరి కీర్తనలు 101వ కీర్తనలో 5వ వచనం చెప్తా ఉన్నది, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అన్నాడు. ఒకవేళ పొరుగు వారి మీద చాటున వారికి తెలియకుండా వారికి వినబడకుండా వారికి కనబడకుండా మనం చాలాసార్లు ఇతరుల గురించి సులువుగా మనం మాట్లాడేస్తాం, పిల్లరా విమర్శిస్తాం, వారిని ద్వేషిస్తాం, దూషిస్తాం. కానీ ప్రభు అన్నాడు, అటువంటి వారిని నేను సంహరించేదను, అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయం గల వారిని కూడా నేను సహింపలేను అని చెప్తూ ఉన్నాడు. మన దేవుడికి నువ్వు చాటున దూషిస్తే, నువ్వు చాటున వారిని ద్వేషిస్తే, విమర్శిస్తే అది దేవుడు చూస్తున్నాడు. అది దేవునికి ఇష్టము కాని కార్యం, ప్రభువారు మెచ్చని కార్యం, ఆయన సహించలేనిది. కానీ ఆ పని నువ్వు చేస్తున్న అర్థం ఏంటో తెలుసా? దీని వెనకాల సాతానుడు ఉన్నాడు. నీతో ఒకరిని నిందిస్తూ ఉన్నాడు, నీతో ఒకరి మీద వారి పేరును పోగొట్టాలని, చెరగొట్టాలని, వారికి ఉన్న మంచి పేరును నేను ద్వారా పాడు చేయాలని నిన్ను వాడుకుంటున్నాడు సాతానుడు. ఎందుకంటే దేవుని బిడ్డలు మంచి పేరుతో ఉంటే సాతానుడికి ఇష్టం ఉండదు. అది ఎవరో ఒకరిని నిలబెట్టి వారి ద్వారా నిందలేస్తాడు, ఎవరో ఒకరిని నిలబెట్టి వారి ద్వారా దూషింపచేస్తాడు. దీని వెనకాల ఎవరున్నారు అంటే సాతానుడు. ఆ సంగతి నీకు తెలియక పిల్లరా నీవు చాటున దేవుని బిడ్డల గురించి, ఆత్మీయుల గురించి, ప్రభు బిడ్డల గురించి, దైవజనుల గురించి, తోటి విశ్వాసుల గురించి ఒకవేళ నీవు చాటున నీవు దూషిస్తున్నావేమో, చాటున ఒకవేళ నీవు మాట్లాడుచూ ఉన్నావేమో, చాటున ఒకవేళ నీవు ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నట్లయితే వాక్యము చెప్తుంది అది దేవుడు సహించలేనిది. మరి గర్వించిన హృదయం గల వారు నేను సహింపను అని చెప్పిన దేవుడు ఈ రోజున ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో పిల్లరా ఆ రీతిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దానికి చివరిదన్నలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారని మరొకసారి చెప్తున్నాను. సాతాను ఉద్దేశం ఏంటంటే నీవు నేను కూడా నీతి విషయంలో మృతులుగా ఉండాలి, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో మృతులుగా ఉండి దేవుని కోసం ఏమీ చేయకుండా చేయాలన్నదే వాడి ఉద్దేశమై ఉన్నది. రెండోది, నీ జీవితంలో రక్షణ పొందడానికి, బాప్తిసం పొందడానికి ఆలస్యం అనేది ఉపయోగించి రేపు అని వాయిదా వేయిస్తూ ఉన్నాడు. మూడవది, విశ్వాసుల మధ్యన కలతలు, గొడవలు, అసమ్మతి, మరి జగడాలు కలిగించి సమాధానం లేకుండా చేయాలన్నదే వాడి ఉద్దేశం. నాలుగవది, పరిశుద్ధమైన నీ దేహాన్ని, దేవాలయం అంటే నీ దేహాన్ని పిల్లల వాడు అపవిత్రం చేయాలనేది వాడి ఉద్దేశం. అలాగే తోటి విశ్వాసుల మీద నీ చేత నిందలు వేయించాలన్నది వాడి ఉద్దేశం. దయచేసి ఇటువంటి వాటికి సాతానికి అవకాశం ఇవ్వద్దు. మీరు దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిజాయితీపరులుగా అన్ని సమయాల్లో కూడా ఈ సాతాను యొక్క తంత్రములను పిల్లరా జయించేవారే మనం ఉందాము. అలా ఉన్నట్లు తప్పకుండా దేవుని కృప నీతో ఉంటుంది. ఏ ఒక్కరు కూడా సాతాను పన్నేటువంటి ఆ పన్నాగాలు చిక్కుకునే పిల్లరా, సాతాను వేస్తున్న బాణాలకు మీరు బలైపోయి, సాతాను ఉపయోగించిన తంత్రాలకు మీరు చిక్కుకుని ఒకవేళ కానీ వాడు చెప్పినట్టు మీరు నడిచినట్లయితే మనం ఒకరు దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. గనుక దేవుని బిడ్డ, ఈ వాక్యం నుండి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ విన్నటి 5 అంశాల్లో కూడా ఎక్కడ లోపం ఉన్నదో నీకు నీవుగా తెలుసుకుని ప్రభు యొక్క సన్నిధానంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నన్ను కూడా ఆ సాతాను యొక్క ఆ తంత్రాల నుంచి విడిపించండి, సాతాను యొక్క బలము నుంచి నన్ను కాపాడండి అని తప్పించని నీ బిడ్డగా ప్రభు జీవించడాన్ని కృప తోడుంచి నడిపించమని అయామని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన
కావలసిన వాళ్ళకి మనం ఉన్నాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియమైన మా యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆ బంగారు వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో సాతాను బలం గురించి, సాతాను యొక్క తంత్రాల గురించి నా ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాట, ప్రతి హృదయములు 30 60 100 ఫలింపచ్చు. ఏ ఒక్కరు కూడా ప్రభువా సాతాను తంత్రాలకు ప్రభువా లోను కాకుండా నీ వాక్యాన్ని వారి హృదయాల్లో ఉంచుకొని ఆ తంత్రాన్ని విడిపించబడి నీకోసం రోషంగా జీవించే భాగ్యము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన అందరికీ ఆయన కృపాసన్నిధి సదాకాలము దేవుడు తోడేని నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. పిల్లరా, ఒకవేళ మీరు మొదటిసారిగా మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా దీన పరిచర్య కోసం మీరందరూ కూడా ప్రార్థించాలి అని కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనములు.